హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూరగాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్, ఉన్నాడుతో చేస్తున్నాను. మునక్కాయ, ఎండు చేపలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసి పులుసు చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, చింతపండు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలు, టమాటా, ఒక టమాటానే ఉంది, అన్నీ సన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, అన్నం కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఒక పొయ్యి మీద. మరేంటి అది చూడండి. చెప్పు. గ్యాస్ ముట్టించి తపాలు పెట్టి నూనె పోసాను ఫ్రెండ్స్. చూడండి, నూనె కూడా వేడవుతుంది. టైం అయితే 8 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, బయట వాతావరణం చల్లగా గాలి తోలుతుంది. అంతా చీకటి. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఫస్ట్ చేపలు ఎంచుకుందాం. మా పిల్లలు టీవీ పెట్టుకొని చూస్తున్నారు ఫ్రెండ్స్. చేపలు ఏగాయి ఫ్రెండ్స్, తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. అన్నం పొంగుతుంది చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అన్నీ, మునక్కాయలు, టమాటా అన్నీ వేసాను ఫ్రెండ్స్. తాలింపు వేసాను. చూడండి, ఏగుతున్నాయి. మూత పెట్టుకుందాం. చేపలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. మునక్కాయలు, టమాటాలు అన్నీ వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలు వేసుకుందాం. పులుసులు సరిపోను సాల్ట్, పసుపు, ఒక చిటికు పసుపు, కారం కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఒకసారి తిప్పుకుందాం. అన్నీ ఏగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్, మూత పెట్టుకొని. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఇందాకలా అన్నం మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్, సంగటి అయిపోయింది. అందుకని ఆ అన్నం పక్కన పెట్టి మళ్ళీ వండుతున్నాను. చూడండి, ఇవి పంట బియ్యం, కొంచెం పొదుల మీద వంచాలి, లేకపోతే అన్నం సంగటి అయింది. ఆ అన్నం తీసి ఆ తెపాలు పక్కన పెట్టి మళ్ళీ వేరే తెపాల్లో బియ్యం పోసి వండుతున్నాను. సంగటి అయితే అస్సలు తినలేము ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, కూర కూడా ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కోడి పిల్లలు మన చేపల మార్కెట్కి వెళ్ళాం కదా ఆదివారం, ఆ రోజు ఈ కోడి పిల్లలు కొనుక్కొచ్చాము. 50కి 6 కోడి పిల్లలు ఇచ్చారు. తిరుగుతున్నాయి, బాగానే మేస్తున్నాయి. మా బుజ్జి అయితే పిసికి పెడుతుంది కోడి పిల్లల్ని. మా రేణుకాదేవి కూడా చూడండి ఎలా మేస్తున్నాయి. బాగానే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. బాగున్నాయి కదా కోడి పిల్లలు, రంగురంగు కోడి పిల్లలు. మీలో ఎంతమందికి ఈ కోడి పిల్లలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మరేంటి అది వచ్చింది చూడండి కోడి పిల్లల దగ్గరికి. తీసుకో. అట్ట బిసికితే ఉండవయి, సత్తాయి. అట్ట బిసికితే ఒక దెబ్బకే సత్తాయి. ఆడ పెట్టండి. అసలు వీటిని తిరగనీయట్లేదు. తలా 2 పంచుకున్నారు. మా రేణుకాదేవి చూడండి ఎట్లా పిసుకుతుందో. రేణుకా ఆడబెట్టు. చూడండి, చేతుల్లో నిద్రపోతున్నాయి. మడుసులు కలవాటు అయితే మడుసులు అమ్మటి పడేస్తాయంట. కోడిపిల్ల చూడండి ఎట్లా వస్తుంది. అడబెట్టి అడబెట్టి సచ్చిద్ది. పైకి ఎక్కుతుంది. అడబెట్టండి, సత్తయ్య అయ్యి. తలా 1 పిసికి పెడుతున్నారు. మళ్ళీ అన్నం గెంజొంచాను ఫ్రెండ్స్. చూడండి, మగ్గుతుంది. కూర కూడా ఉడికింది. చూడండి, ఈ మాత్రం పులుసు ఉండాలి అన్నంలో కలుపుకొని తినాలంటే. గ్యాస్ ఆపుకుందాం.
చూడండి ఈ 2 కోడి పిల్లలు మా శృతి అంట, మా శృతి దగ్గర అలవాటైనవి. ఈ 2 మా శ్రీవల్లి అంట. చూడండి ఎట్లా కూర్చున్నాయో. ఇంకా 2 ఉన్నాయి, ఇంక 2 మా బుజ్జి పట్టుకొని ఉంది. మా రేణుకాదేవి ఎలకల్లే చూస్తుంది, ఎప్పుడు పిసికేసిద్దో తెలీదు. వాటిని గొంతు పట్టుకుందనే దెబ్బకు చచ్చిపోతాయి. వేడి వేడి అన్నం, వేడి వేడి ఎండు చేపలు, మునక్కాయ, టమాటా కూర, పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.